హాయ్ వ్యూయర్స్, నమస్తే టు ఆల్. వెల్కమ్ టు అవర్ ఆర్ఈసీ రామ్ ఇషు చందు ఛానల్. ఇవాళ మన యూట్యూబ్ ఛానల్లో యూనిక్ డిసెబిలిటీ ఐడి యొక్క కార్డ్ని మీరు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, అలానే ఒకవేళ మీరు డిసెబిలిటీ ఐడికి సంబంధించిన పాస్వర్డ్ కానివ్వండి లేదా మీ యొక్క యూజర్ నేమ్ మర్చిపోయి ఉంటే ఆ ఐడిని ఎలా బ్యాకప్ తీసుకోవాలి, ఈ టూ కాన్సెప్ట్ గురించి అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిగా అయితే మీరు మీ యొక్క బ్రౌజర్ అయితే యూజ్ చేయండి. నేను ఇక్కడ మీకు క్రోమ్ అయితే ఓపెన్ చేస్తున్నాను. మీ యొక్క క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ యూడిఐడి అని టైప్ చేయండి ఫ్రెండ్స్. యూడిఐడి కార్డ్ ఫర్గెట్ అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఫస్ట్ లింక్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ URL పైన అయితే క్లిక్ చేసేసేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుందన్నమాట. ఇక్కడ ట్రాక్ యువర్ అప్లికేషన్ అనేది కదా, దీనిపైన క్లిక్ చేశారంటే కనుక మీకు ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది. ఈ ఇంటర్ఫేస్లో మీరు యూడిఐడి నెంబర్ ఒకవేళ మీ దగ్గర ఉన్నట్టయితే డైరెక్ట్గా మీరు యూడిఐడి నెంబర్ ఇచ్చేసి సబ్మిట్ అయితే చేయొచ్చు. ఒకవేళ మీరు యూడిఐడి నెంబర్ మర్చిపోయారు, ఎన్రోల్మెంట్ నెంబర్ అయితే ఇవ్వచ్చు. ఎన్రోల్మెంట్ నెంబర్ కూడా మీకు గుర్తు లేదంటే ఆధార్ నెంబర్ ద్వారా కూడా మీ యొక్క ఐడి అనేది బ్యాకప్ తీసుకోవచ్చు. అలానే ఒకవేళ మీరు ఆధార్ నెంబర్ కూడా మీ దగ్గర అవైలబుల్ లేదు, మీకు నోటెడ్ లేదనుకుంటే కనుక మీ యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన వెంటనే మీకు సబ్మిట్ పైన క్లిక్ చేయగానే మీకు ఈ పర్టికులర్ ఈ యూడిఐడి ఉంది కదా ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. మీకు ఇలా డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. ఈ డీటెయిల్స్ వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలి, ఈ యొక్క ఐడిని అయితే కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ నేను అదర్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేస్తున్నాను, అందులో కూడా చేయొచ్చు. బట్ నేను ఇక్కడ సపరేట్గా లాగిన్ చేసి చూపిస్తున్నాను. యూడిఐడి లాగిన్ అని టైప్ చేయండి. లాగిన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఫస్ట్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది కదా, ఈ ఫస్ట్ వెబ్సైట్ పైన క్లిక్ చేయండి లేదా సెకండ్ వెబ్సైట్ పైన క్లిక్ చేయండి, పర్లేదు. సో ఇక్కడ మీరు పీడబ్ల్యూడీ లాగిన్ అనేది కదా, దీనిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు కాపీ చేసుకున్న నెంబర్ అయితే పేస్ట్ చేసేసేయండి. అలానే ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో ఆ డేట్ ఆఫ్ బర్త్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత ఈ పర్టికులర్ క్యాప్చా కోడ్ అడిషన్ అడుగుతుంది. ఈ అడిషన్ వాల్యూ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ పైన అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. వన్స్ మీ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత మీ డీటెయిల్స్ అయితే కార్డ్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఈ పర్టికులర్ పీడిఎఫ్ని మీరు Ctrl+P ప్రెస్ చేసి మీ యొక్క డాక్యుమెంట్ని ఏదైతే ఉందో, సో మీరు ఇక్కడ గమనించినట్టయితే మీకు ఐడి అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ Ctrl+P ప్రెస్ చేశారంటే కనుక మీకు ఈ పర్టికులర్ కార్డ్ ఏదైతే ఉందో ఈ కార్డ్ని మీరు సేవ్ చేసుకొని పర్టికులర్ డాక్యుమెంట్ని మీ యొక్క కస్టమర్కి అయితే ఫార్వర్డ్ చేసేయచ్చు. సో నేను ఇక్కడ మీకు డాక్యుమెంట్స్ అనేది నేను డాక్యుమెంట్స్లోనే సేవ్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ మీ డాక్యుమెంట్స్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ డాక్యుమెంట్స్లో యూడిఐడి పేరుతోనే నేను ఇక్కడ సేవ్ చేస్తున్నాను, మీరు చూడొచ్చు. సో వన్స్ సేవ్ అయిపోయిన తర్వాత మీరు గమనించినట్టయితే నేను స్క్రీన్ అయితే మినిమైజ్ చేస్తున్నాను. ఇక్కడ మీరు గమనించండి. సో ఇక్కడ నేను డాక్యుమెంట్స్లో అయితే సేవ్ చేయడం జరిగింది కదా, ఇక్కడ చూసారంటే మీ యొక్క పీడిఎఫ్ అనేది సేవ్ అయిపోయి ఉంటుంది. ఈ పీడిఎఫ్ని మీ కస్టమర్కి ఏదైనా వాట్సాప్ ద్వారానో లేదా మెయిల్ ద్వారా అయితే షేర్ చేసేసేయండి. ఇలా మీరు మీ యొక్క కార్డ్ ఒకవేళ మీరు మర్చిపోయి ఉన్న ట్రాక్ అప్లికేషన్ ద్వారా మీ కార్డ్ని రికవర్ చేసుకోవచ్చు. అలానే మీ యొక్క డేటా అనేది ఈజీగా మీరు ఎయిదర్ ఆధార్ నెంబర్ ద్వారా కానివ్వండి, మొబైల్ నెంబర్ ద్వారా కానివ్వండి, ఎన్రోల్మెంట్ నెంబర్ ద్వారా కానివ్వండి, లేకపోతే మీ యొక్క యూడిఐడి నెంబర్ ద్వారా కూడా మీరు అనే నెంబర్ అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. సో ఈ కార్డ్ ఎందుకు యూజ్ చేస్తారంటే ఇది డిసెబిలిటీ ఉన్న పర్సన్స్కి ఒక ఐడి అనేది గవర్నమెంట్ తరఫు నుంచి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇలా ఈ కార్డ్ని వాళ్ళు డౌన్లోడ్ చేసుకొని ఈ కార్డ్ని వాళ్ళు ఉండడం వల్ల వాళ్ళకి గవర్నమెంట్ నుంచి సమ్ బెనిఫిట్స్ అనేది ఉంటాయన్నమాట. సో హోప్ మీకు ఈ వీడియో అండర్స్టాండ్ అయింది అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ షేర్ చేయండి, మీ యొక్క క్వైరీస్ కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.